ఇప్పుడు మనము ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ 8th క్లాస్ లెసన్ కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోనెంట్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ an exponent tells how many times a number multiply itself అంది. అంటే ఒక నంబరు దానికది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయింది. ఇప్పుడు నేను ఇక్కడ 2 × 2 × 2 అనేది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయింది, 3 టైమ్స్. కాబట్టి దీని షార్ట్ ఫామ్ ఎలా రాస్తున్నాను, 2^3 అంటే 2 దానికది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయింది, 3. అది వచ్చే ఆన్సర్ వచ్చేసి 8. ఇక్కడ ఈ పవర్ పైన ఉంది కదా, ఈ 3, దీన్నే మనం ఏమంటామంటే ఎక్స్పోనెంట్ అంటాం. ఇక్కడ ఈ 2^3లో 2ను వచ్చేసి బేస్ అంటాము. నెక్స్ట్ అదే ఈ 3ని ఎక్స్పోనెంట్ అంటాం. అండ్ ఆర్ ఇండిసెస్ పవర్ అని కూడా మనం పిలుస్తూ అంటాం. దీనికి సంబంధించి మనము ఇంకా డీటెయిల్గా ఫార్ములాస్, లాస్ ఏంటి అనేవి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఏ అనే నెంబరు 5 టైమ్స్ మల్టిప్లై అయిందనుకోండి, ఏ ఇంటూ ఏ ఇలా 5 టైమ్స్ మల్టిప్లై అయిందనుకోండి, మనం ఎట్లా రాయొచ్చు, a⁵ అంటే ఎలా రీచ్ చేయాలి అంటే to⁻⁴ అని రీచ్ చేయాలి. ఫస్ట్ బేస్ని రీచ్ చేయాలి, తర్వాత ఉన్నదానికి టు ద అని యాడ్ చేసి పవర్ కాబట్టి ½ ఎంత ఉంది, 5. సో దీన్ని ఎలా రీచ్ చేస్తాం ఒకసారి రాసేద్దాం. ఏ ఫస్ట్ బేస్ అని రాసేసాను, to⁻⁴. ఇప్పుడు ఏముంది, పైన ఎంత ఉంది, 5. కాబట్టి to⁻⁵ అంటే a⁵ అని రీచ్ చేస్తాను అంటాం. ఇప్పుడు అదే పవర్ 2 వచ్చిందనుకోండి, దాన్ని a⁻² అని కానీ లేకపోతే a² అని రీడ్ చేస్తాను. a⁻² ఆర్ a². అదే 3 టైమ్స్ అయితే దాన్ని a³ ఆర్ a⁻³ అనేసి మనం డిస్కస్ చేయొచ్చు, అంటే రీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము లాస్, ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ అన్న ఫార్ములాస్ అన్న ఒకటే అండి. ఇవేం కొత్తగా అయితే మనకు సృష్టించుకొని వచ్చినవి అయితే కాదు నాన్న, ఇవి చాలా సింపుల్, మన అబ్జర్వేషన్ నుంచి వచ్చినవే. జస్ట్ నేను ఇప్పుడు ఇక్కడ 2³ అని రాశాను, ఇంటూ 2⁵ అని రాశాను. ఓకేనా, అంటే 2 ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయినట్టు, ఇక్కడ 3 టైమ్స్ మల్టిప్లై అయినట్టు. అదే ఇక్కడ 2 ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయినట్టు, 5 టైమ్స్. చూద్దాం, 3 టైమ్స్ కాబట్టి 2 × 2 ఇదేంటి, ఇది 2⁻³ ఇంటూ ఇక్కడ 2⁻⁵. కాబట్టి 2 ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయినట్టు, 5 టైమ్స్ మల్టిప్లై అయినట్టు. కాబట్టి నేను రాస్తున్నా టోటల్ 5 టైమ్స్ రాస్తున్నా. ఇప్పుడు మనం ఓవరాల్గా చూసామంటే ఇక్కడ మనకు 2 అనేది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయింది మొత్తంలో, ఇక్కడ ఒక 3 టైమ్స్, ఇక్కడ ఒక 5 టైమ్స్, టోటల్ ఎన్ని టైమ్స్, 8 టైమ్స్. అది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఆ నెంబరు దానికి అది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుందో దాన్ని మనం పవర్గా ఎక్స్పోనెంట్ ఫామ్లో రాయొచ్చు. అంటే 8. అంటే ఇలా సేమ్ బేస్ వచ్చి డిఫరెంట్ పవర్స్ వస్తే మనం ఇలా ప్రతిసారి ఇలా రాయలేం కదా. సో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, 5³ ఇంటూ 5² 5³ అంటే 5 × 5 × 5 3 టైమ్స్. నెక్స్ట్ ఇంటూ 5² అంటే 5 × 5, ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్, మొత్తం 5. ఇక్కడ ఎన్ని టైమ్స్ మల్టిప్లై అయింది మనం చూసుకుంటే ఇక్కడ 5 టైమ్స్ మల్టిప్లై అయింది. కాబట్టి 5⁵ అని రాస్తాం. అంటే ఏం చేస్తున్నాము, బేస్ని తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేస్తున్నాము, పవర్స్ని యాడ్ చేస్తున్నాము. ఎప్పుడు బేసులు సేమ్గా ఉన్నప్పుడు, ఓకేనా, పవర్స్ డిఫరెంట్గా ఉండి అవి మల్టిప్లై అవుతుంటాయి. ఓకేనా, ఇప్పుడు మనము వేరే ఇంకోటి చూద్దాం. ఏంటది అంటే a⁻m ఇంటూ a⁻n. సేమ్ దానిలాగే ఇది ఇక్కడ ఏం చేసాము, పవర్స్ అన్నిటిని బేస్ అలాగే రాసేసాము. సో ఇక్కడ బేస్ అలాగే రాసాను, అలాగే రాశాను. పవర్స్ని ఏం చేసాము, యాడ్ చేస్తాను కదా, 5 వచ్చింది. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను, పవర్స్ని యాడ్ చేసేస్తాను. సో m+n అయిపోయింది. సో ఇదే ఒకలా, జస్ట్ ఇది మన అబ్జర్వేషన్ నుంచినే వచ్చేస్తుంది. మనము బై హార్ట్ చేయాల్సిన నీడ్ అయితే అస్సలు లేదు. మ్యాథ్స్ అనేది చాలా సింపుల్ ఉంటుంది, బట్ దాన్ని మనము అబ్జర్వ్ చేయాలి. మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎంత బాగుంటే అంత ఈజీగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక లా గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, 5⁶/6
5 to the power of 2 అని ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 5 to the power of 6 అంటే ఎన్ని టైమ్స్ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ ఇలా 5 ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుంది 6 టైమ్స్ మల్టిప్లై. ఇక్కడ 3 4 5 6 బై అబ్బాయిని అలాగే రాసేద్దాం. 5 స్క్వేర్ అంటే 5 2 టైమ్స్. మనకు ఆల్రెడీ ఇలా ఉంటే క్యాన్సిల్ కొట్టే తెలుసు కదా న్యూమరేటర్ డినామినేటర్లో. ఈడొక 5కి ఈడొక 5కి ఈడొక 5కి ఈడొక 5కి అంటే మొత్తం ఎన్ని 5స్ని మనం తీసేసాం పైన దాంట్లో 2 5స్ని తీసేసాం అంటే మొత్తం 6 ఉన్నాయి. దాంట్లో ఈ 2 5s తీసేస్తే ఇంకా మనకి ఎన్ని మిగిలాయి 4 5s. దాన్ని మనం ఎలా రాయొచ్చు 5 to the power of 4 అని రాయొచ్చు. అంటే పైన 10 ఉన్నాయో వాటిలో నుంచి కింద ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తున్నాం కదా క్యాన్సిల్ అవ్వడం అంటే ఆ రిమూవ్ చేయడమే. అప్పుడు ఎలా రాయొచ్చు 6లో 2 పోతే 4 కదా అదే వచ్చింది కదా. అంటే బేస్ సేమ్ ఉండి పవర్స్ కన్నా డిఫరెంట్ ఉన్నాయనుకోండి మనం ఏం చేయొచ్చు ఇలా ప్రతిసారి చేసే పని లేకుండా ఆ పవర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని ఇప్పుడు మనము ఏదైనా ఒక నంబర్ తీసుకుని ఒక ఆల్ఫాబెట్ తీసుకుని రాస్తే a to the power of m a to the power of n అని రాసాను. a to the power of m by a to the power of n అని రాశాను. అంటే a to the power of m ఏం చేసాము ఇక్కడ 6 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేసాము. సో కాబట్టి మనం ఇక్కడ కూడా ఏం చేద్దాము ఎంలో నుంచి ఎన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇదే ఒక ఫార్ములా లాగా వచ్చింది. మనం దీన్ని చూసి భయపడిపోతుంటాం ఏంది ఆల్జిబ్రాలో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో ఏదేదో ఫార్ములాస్ ఉంటాయనేసి. ఏమీ లేదు, అంతా అక్కడే ఉంది. జస్ట్ క్లీన్ అబ్జర్వేషన్ అనేది మనకు నీడ్ అంతే. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్దాం. ఇక్కడ చూడండి థర్డ్ ఫార్ములాకి వచ్చేసాను. ఈ ఫస్ట్ ఫార్ములాని కదా ఫస్ట్ అబ్జర్వేషన్ నుంచి మనకు వచ్చేసింది. బై హార్ట్ చేయాల్సిన అంత అవసరమైతే నాకు తెలిసి నీడ్ లేదు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏంటి ఇది అంటే ఇప్పుడు 2 to the power of 3 whole power 4 అని నేను రాసా. అంటే 2 to the power of 3 అనేది ఎన్ని టైమ్స్ రావాలి 4 టైమ్స్. కాబట్టి నేను రాస్తున్నా 2 to the power of 3 ఇంటూ 2 to the power of 3 ఇంటూ 2 to the power of 3 ఇంటూ 2 to the power of 3. అంటే 2లు ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. మొత్తం ఎన్ని 3లు ఉన్నాయి 2లు. ఇక్కడ 3 3 3 3 3 6 ఈక్వల్ 6 12. అంటే 2లు 12 ఉన్నాయి. 2 to the power of 12 ఎలా వచ్చింది? డైరెక్ట్గా 2 మల్టిప్లై చేస్తే కూడా అదే కదా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు ఎప్పుడైనా సరే a to the power of m whole to the power of n ఈ ఫార్ములాలో వస్తుంది. ఈ 2 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో సేమ్ మనకు అక్కడే వచ్చేస్తుంది, అదే వస్తుంది. కాబట్టి ఎలా రాయొచ్చు a to the power of m ఇంటూ n అని రాయొచ్చు. ఇది సింపుల్ కదా, ఇక్కడే ఉంది మొత్తం. ఇక్కడే మనం సపరేట్గా దాన్ని రాయట్లా. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం జస్ట్ మీకు ఈజీగా అర్థం కావడానికి. నేను 5 స్క్వేర్ తీసుకుంటున్నాను. దీన్ని ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ ఇలా ఉంది 5 స్క్వేర్. దీన్ని ఎలా రీడ్ చేయాలంటే హోల్ టు ద పవర్ ఆఫ్ అంటే 5 స్క్వేర్కి మొత్తానికి వేస్తున్నాం కాబట్టి 5 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3 అని రీడ్ చేస్తాం. దీని సింప్లిఫికేషన్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు 5 స్క్వేర్ అంటే 5 ఇంటూ 5 అనేది ఎన్ని టైమ్స్ ఉంది 3 టైమ్స్. అంటే ఇది మనం ఎన్ని టైమ్స్ రాయాలా 3 టైమ్స్ రిపీట్ చేయాలా. కాబట్టి ఫస్ట్ టైం 5 ఇంటూ 5 1 టైం ఇంటూ 5 ఇంటూ 5 2 టైమ్స్ ఇంటూ 5 ఇంటూ 5 3 టైమ్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి 5లు ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతున్నాయి? ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 6 5 to the power of 6. అంటే ప్రతిసారి ఇలా రాసుకుంటా ఇలాంటి అయ్యే పనా కాదు. సో మనము దీన్ని అబ్జర్వ్ చేసాం కాబట్టి ఈ పవర్స్ని మల్టిప్లై చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 2 3s are 6 వచ్చేస్తుంది. అంటే a to the power of m ఇలానే కాదు, వాడు ఇలా కూడా ఇవ్వనులేండి x పవర్ a హోల్ టు ద పవర్ ఆఫ్ b అని ఇచ్చాడు అనుకోండి. మనం ఎలా రాయొచ్చు మనకు ఆల్రెడీ తెలుసు కదా ఎలా రాయాలో. ఏం రాయొచ్చు a ఇంటూ b x టు ద పవర్ ఆఫ్ a ఇంటూ b అని రాయొచ్చు. అంటే ఫార్ములా ఏ బేస్లు ఏలోనే ఉండాలి, పవర్లు ఎంఎల్లోనే ఉండాలని అలా ఏం లేదు, ఎట్లన్నా ఇవ్వచ్చు. జస్ట్ మన కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనము 3 ఈజీగా నేర్చుకునేసాం చూడండి. ఇప్పుడు మనము 3 చూసుకున్నాము, ఇంకోటి చూద్దాం. ఏం లేదు, ఇది చాలా సింపుల్, జస్ట్ మనకంతా అబ్జర్వేషన్ ఉంటుంది. మీరేం టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. అంటే a to the power of 0 ఈజ్ ఈక్వల్స్ టు అంటే మనకందరూ చెప్తుంటారు ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేసి. ఎందుకు ఎనీథింగ్ పవర్ 0 1 అవుతుందో నాకు చెప్పండి. మీరు ఎవరన్నా తెలిస్తే కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది
అంటే 2 పవర్ ఎగ్జాంపుల్కి 2 పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1, 9 పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1, 7 పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. నేను ఎత్తినందుకు 0 పెడితే కూడా అదేమవుతుంది 1 అవుతుంది, అంతే కదా? అవునా కదా చెప్పండి? ఎలా ఏమి అనేదాన్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎందుకనేసి. ఇప్పుడు నేను 2 to the power of 3 by 2 to the power of 3 అని రాసా. ఓకే, దీన్ని ఎలా చేయొచ్చు? ఇప్పుడు 2 to the power of 3 అంటే 2 into 2 into 2 అని కదా మీనింగ్. ఇక్కడ కూడా అంతే, 2 into 2 into 2. సో 2 get cancel, 2 get cancel, 2 get cancel. మొత్తం ఇంకేం మిగిలిందాడు మనకి? 2 1s are 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 1 into 1 into 1 ఎంత? మనకు వచ్చేది 1 ఆన్సర్. అంటే ఈ రెండు సేమ్ ఉన్నాయి. దీన్ని మనకు తెలిసిన ఫార్ములా ప్రకారము, అంటే ఇంతకుముందు చూసుకున్నాం కదా, ఎప్పుడైనా సేమ్ బేసిస్ ఉంటే బై ఫార్మేట్లో ఉంటే ఎలా రాయొచ్చు అంటే a to the power of m by a to the power of n ఉంటే ఎట్లా రాయొచ్చు? a to the power of m minus n. అంటే పవర్ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుందని ఇంతకుముందే తెలుసుకున్నాం. దాని ప్రకారము ఇక్కడున్న పవర్స్ నేను సబ్ట్రాక్ట్ చేశాను అనుకో, ఏమవుతుంది? 2 to the power of 0 అవుతుంది. 2 to the power of 0 అంటే ఇది క్యాన్సిల్ అయిపోయిందని అర్థం, అంతే. అక్కడ 0 ఉందంటే అది 0 అని కాదు, ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అక్కడ ఉన్నది ఎంత? ఇంకేం లేదు, అన్న క్యాన్సిల్ అయిపోతే పైన 1 1 ఉంటాయి. 1 into 1 into 1 1 ఎనీ టైమ్స్ దానికి మల్టిప్లై చేసిన ఎంత వస్తుంది? 1 కాబట్టి. సో అప్పుడు ఏం చెప్తాము? ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని దీని ఒక మనం ఫార్ములా లాగా చెప్తా అంటాం. ఇలా మనకి ఇది వస్తుంది. సో ఎంత సింపుల్ చూడండి, ఇక్కడ ఇది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇది చాలా సింపుల్గా ఉంది కాన్సెప్ట్ అయితే. ఇక్కడ కష్టపడాల్సిన పని లేదు, ఏది బై హార్ట్ చేయాల్సిన నీడ్ అయితే లేదు నాకు తెలిసి. మీకు ఎక్కడైనా ఏదైనా అర్థం కాలేదంటే కూడా చెప్పండి, నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ దానికి ఇంకా క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక దాన్ని చూద్దాం. ఇప్పుడు 2 power 3 3 power 3 ఇలా వచ్చింది. దీన్ని ఎలా రాయొచ్చు? రెండిటికి న్యూమరేటర్కి డినామినేటర్కి రెండిటికి పవర్స్కి సేమ్ కామన్ పవర్ ఉంది కాబట్టి మనం దీన్ని 2/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 రెండిటికి ఉంది. దీన్ని ఇలా ఉంటే ఇలా రాయడం తెలియాలి, ఇలా ఉంటే ఇలా రాయడం తెలియాలి. ఓకేనా? ఇలా ఉందనుకో, ఈ పవర్ న్యూమరేటర్కి వెళ్తుంది, డినామినేటర్కి కూడా వెళ్తుంది. సో ఇప్పుడు అదే నేను a/b అని రాసా. దీన్ని ఎట్లా రాయొచ్చు? హోల్ టు ద పవర్ ఆఫ్ m అని ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు? a పవర్ m బై b పవర్ m. అదే a పవర్ m బై b పవర్ m అంటే దాన్ని ఎట్లా రాయొచ్చు? a/b హోల్ టు ద పవర్ ఆఫ్ m. అంటే ఎలా ఉన్నా మనం రాయగలగాలి. ఇవే కాదు, నెంబర్స్తోనే కాదు, ఏమన్నా ఇచ్చుకొని a/bలే కాదు, xy రాద్దాం. x/y హోల్ టు ద పవర్ ఆఫ్ a అని ఉందనుకో, దీన్ని ఎట్లా రాయొచ్చు? x పవర్ a బై y పవర్ ఏ అని రాయొచ్చు. సింపులా? అంటే ఇంకొక ఫార్ములా మనకి ఇది వచ్చేసిందా? ఇవేమి సపరేట్గా బై హార్ట్ చేయాల్సిన పని లేదు, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 2 power 4 5 power 4 అని ఉంది. 2 power 4 into 5 power 4. దీన్ని మనం ఎంత సింప్లిఫై చేసినా సరే మనకి సింపుల్గా ఎట్లా వస్తుందంటే రెండిటికి బేసిల్ డిఫరెంట్, పవర్స్ ఏం కాబట్టి రెండింటిని ఇక్కడ ఎలా రాస్తాం అలాగే రాసేస్తాం. అంటే 2 5s are ఎంత? 10 to the power of 4 అనేది ఆన్సర్ వస్తుంది, మనం ఎంత పెద్దగా సింప్లిఫై చేసుకున్నా కూడా. సో దీన్ని నేను ఆల్ఫాబెట్స్లో రాస్తే a to the power of m ఇంటూ b to the power of m అని రాసా. అంటే బేసిస్ డిఫరెంట్, పవర్స్ సేమ్. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు? రెండింటికి పవర్స్ సేమ్ కాబట్టి అదేముంది అది రాసేసి పైన ఏం చేస్తాను? ఆ పవర్ని పెట్టా. ఇక్కడ ఎలా అయితే నేను పెట్టానో సేమ్ ఇక్కడ కూడా అలాగే పెట్టా. అంటే ఇంకొక ఫామ్లో వచ్చేసిందా? ఇదేమన్నా మనకు కొత్తగా వచ్చిందా? లేదు, అంతా అక్కడే ఉంది కదా. ఓకే, మొత్తం ఎన్ని నేర్చుకో, అక్కడ 3 ఇక్కడ ఒక 3 వచ్చాయి. ఇంకొకటి